శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, రెస్పెక్టెడ్ కేబినెట్ కొలీగ్స్, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సిసోడియా గారు, సిసిఎల్ఏ గౌరవనీయురాలు జయలక్ష్మి గారు, గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లెంగ్త్ లో పనిచేయాలని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టాం. అక్కడుండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి అందరికి కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీకందరికీ స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్ లో పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం గాని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్లాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. ఈరోజు మన కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడి నుంచి 5 ఏళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగల్లేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి. కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్లు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళేమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు,
రోడ్లు లేని రోజులు. అక్కడి నుంచి ఈ రోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు. కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ల ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈ రోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్ తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd లో ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2nd కు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఓసారి మిస్ అవుతా ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్, 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్లారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. మన జీవన శైలిలో భాగమైపోయింది ఇంగ్లీష్ అనేది. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు, 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో 3వది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈ రోజు ప్రౌడ్ గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం, ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ 25 ఏళ్లలో మనం ఊహించని పరిణామాలు, ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ 5 ఏళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్లు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లేయాలి. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం. పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం.
ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా, అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది. ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం. అక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్ గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా. నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట 45 నిమిషాలు 1 అవర్, మాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. 1 నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్లిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్లీ రమ్మంటున్నా. ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జీఎస్టీపీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జీఎస్టీపీ రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెయ్యాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రో, ఒక డిప్యూటీ సీఎంఓ, ఒక మంత్రో కాదు. ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా, ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ గాని, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం గాని చాలా అవసరం. అందుకని మీ అందరినీ, అది కూడా నేను రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్, నా రెస్పాన్సిబిలిటీ, అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకుని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్ గా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం. దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం. నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం. అందుకే ఏమాత్రం బేషజా లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటానని. నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని. లెర్నింగ్ అండ్ డీలెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు, నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ జనరల్ గా ఐఏఎస్ కావడం ఒక కళ. ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్ గా పనిచేయడం అనేది మీ క్యారియర్ లో ఒక పెద్ద డ్రీమ్. ఇది మాక్సిమం 40-35 సంవత్సరాలు మీ లైఫ్ లో ఒక 3 ఏళ్లు, నేనైతే 5-6 ఏళ్లు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్.
ఇప్పుడు కూడా అది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు. డోంట్ మిస్టేక్ మీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరింగ్, ఐ వాంట్ టు ఎంకరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అదే సమయంలో ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల్లో మీరు చేసే పని, మీరు కలెక్టర్స్ గా ఉన్నప్పుడు మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండే ఒక బెస్ట్ డేస్. ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం, పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో కలెక్టర్స్ ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం. అలాంటి కలెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. ఇటీవల మేము ఎప్పుడు ఇలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. రెండోది, నేను ముందే చెప్పాను, 2014 ఆ రోజు బైఫర్కేషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. ఈ రోజు మనం ఒకసారి చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో గాని ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పిషన్ తో చూసే పరిస్థితి వస్తా ఉంది. అంతవరకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ కేబినెట్ లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేను కూడా హోల్డ్ లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్లు, దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్. భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు ఇవన్నీ. అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవలా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని పూర్వీకులు గాని సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ సంపద సృష్టించడం,